శ్రీగురుభ్యో నమ. గజాననం పార్వతీప్రియనందనం మోదకప్రియం గరికమాళాశోభితం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. విశ్వావసునామ సంవత్సర శుభాశిష్యులు సింహరాశి వారికి తెలియజేస్తూ, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యము 3, అవమానం 6. అయితే ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉన్నాయి. శని రాహుకేతువుల యొక్క ప్రభావాలు ఈ రాశి వారికి సంపూర్ణ దృష్టి ఇస్తున్నాయి. అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. మీరు ఏదైతే పని చేస్తూ ఉంటారో, ఏదైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో, ఏదైతే చేతి వృత్తి చేస్తూ ఉంటారో, ఏదైతే వ్యాపార వ్యవహారాలు చేస్తూ ఉంటారో, వ్యవసాయం చేస్తూ ఉంటారో, అందులో అవరోధాలు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ చుట్టుపక్కల వారితో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరము శని ప్రభావం, రాహు ప్రభావం వల్ల చిన్న చిన్న అనుకున్న పనులన్నీ కూడా బ్రేక్ పడుతూ ఉంటాయి. ఏదైనా కొత్త పని ప్రారంభం చేస్తే 2-3 మాసాలు పూర్తి చేసి తర్వాత అది బ్రేక్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల మనకి కాస్త ఆరోగ్య సమస్యలు, ఆలోచనలు, ధనం నష్టపోవడము, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది ద్వితీయ భాగంలో, అంటే సుమారుగా నవంబర్ తర్వాత ద్వితీయ భాగం వస్తుంది సింహరాశి వారికి. కొంతవరకు అనుకున్న పనులన్నీ పూర్తి చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి విషయానికి కూడా ఆలోచించి వాయిదా వేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. మీ పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని సొంత నిర్ణయం తీసుకోకుండా పెద్దవారి యొక్క సలహాల మేరకు ఎదురకు వెళితే అన్ని విధాలా బాగుంటూ ఉంటుంది. వివాహం కాని వారికి కాస్త చిన్న చిన్న సమస్యలు వచ్చిన ఆలస్యం మీదే పని పూర్తవుతూ ఉంటుంది. దగ్గరకు వచ్చే సంబంధాలు మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. వ్యాపారంగా కొత్తగా పెట్టుకున్న వారికి, లేకపోతే ఉద్యోగంలో జాయిన్ అయ్యే వారికి బ్రేకులుగా నడుతూ ఉంటారు. వాయిదాలు పడుతూ ఉంటాయి. ప్రతి విషయానికి కూడా ఏదో చిన్న సమస్యని పెద్దగా మనం ఆలోచించి దానివల్ల సమస్యలు తెచ్చుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. దానికి పరిహారార్థమై చండీ హోమాలు కానీ, లేకపోతే శని రాహుకేతువులకి జపాలు, హోమాలు, అభిషేకాదులు చేసినట్టయితే అది నివృత్తి అవుతుంది. అనుకున్న పనులు తప్పనిసరిగా నెరవేరే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ సంవత్సరము సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 2. అదృష్ట రోజు చక్కగా మంచి రోజు శుభసూచన ఏమిటంటే సోమవారం రోజున ఏదైనా ఒక శివాలయానికి కానీ, విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఏదైనా పని పూర్తి చేసుకున్నట్టయితే మంచి శుభ సమయంలో వారికి తప్పనిసరిగా పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటుంది. నమస్కారం అండి.